ఏంటి మంచిగా రెడీ అయ్యేంత ఫ్రెండ్స్ అంతా కలిసి దావత్ ప్లాన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆ ప్లానింగ్ ఎలాంటిది ఏం లేదు. ఈరోజు ఫ్రెండ్ గాని పెళ్ళి ఉంది. అది నేలకొండపల్లిలో పెట్టుకోండు. వాళ్ళు ముస్లిమ్స్ కదా, సో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే పెళ్ళిళ్ళు అయితే అనమాట. అమ్మాయిది నేలకొండపల్లి, అక్కడ ఫంక్షన్ హాల్లో బుక్ చేసుకున్నారు. ఇప్పుడైతే మనం పెళ్లి కోసం అక్కడికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే ఇది మనం నేలకొండపల్లి పోయే రూట్ ఇది. సో ఇక్కడ లొకేషన్స్ చూడడానికి చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ షుగర్ ఫేమస్, షుగర్ ఫ్యాక్టరీలు, చెరుకు తోటలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనం పోయే దారిలో అయితే మాకు ఒక లొకేషన్ మంచిగా కనిపించింది. అక్కడ ఫొటోస్ క్యాప్చర్ చేసుకుందామని చెప్పేసి అక్కడ ఆగాం. సో ఇక్కడ కొంచెం చూసేసరికి పెద్ద లోయగా అయితే కనిపించింది. దాంట్లో మొత్తానికి అయితే దాంట్లో ఉన్న మట్టి అంతా తవ్వేశారనుకుంటా. మట్టి అంతా లీగలో తెలియదులే కానీ మొత్తానికి అయితే మట్టి మొత్తం తవ్వేశారు అక్కడ. ఏదో డస్ట్తో మళ్ళీ దాన్ని కప్పాలని చూస్తారో లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ కోసం ఇక్కడ తీసారనేది నో ఐడియా. సో చూడడానికి అయితే బాగుంది, గ్రీనరీ, ఇక్కడ కింద వాటర్. సో కొన్ని పిక్స్ అయితే మనం క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పేసి మేము అనుకున్నాం. సో అంతలోపే మా ఫ్రెండ్ గారు ఉండి కడుపులో అంతా అప్సెట్ అయిపోయింది అని బయటికి పోయినవాడు. సో వాడితో మాకు లొల్లి ఎటు పోయినా కూడా. సో చూడడానికైతే మాకు ఇక్కడ లొకేషన్స్ మంచిగా కనిపించినాయి. ఇక్కడ నేలకొండపల్లి సైడ్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు మేము పెళ్ళికి పోయే రూట్లో ఉన్నాం. మా వాళ్ళు అంతా ముందు పోయారు, మేము ఈ లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఇక్కడ ఆగిపోయాం. మొత్తానికైతే ఫంక్షన్ హాల్కి వచ్చినాం, పెళ్లి కొడుకుని కూడా కలిసినాం. అలా బయటికి పోదామని చెప్పేసి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ పోయే దారిలో అయితే చిన్న యాక్సిడెంట్ కూడా జరిగింది, దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. సో మొత్తానికైతే ఏదోలా మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేసి అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ ఎక్కించి పంపించేశారు. సో ఇక్కడ లొకేషన్స్ ఇంకా ఏవి బాగున్నాయని చెప్పేసి మ్యాప్ పాయింటింగ్లో కొడితే మాకైతే ఒకటి చూపించింది. సో ఇప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకు ఫేమస్ ఏరియా మనకు బౌద్ధ స్తూపం అన్నమాట. నేలకొండపల్లిలో బౌద్ధ స్తూపం అనేది మన 6వ శతాబ్దమో 7వ శతాబ్దంకు చెందిన బౌద్ధ స్తూపం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. సో దాన్ని విజిట్ చేయడానికి ఇక్కడ చాలామంది వచ్చిపోతుంటారు. అలాగే మనం ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, ఇంత దూరం వచ్చి చూడకుండా పోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలాగే మీకు కూడా చూపించడానికి అయితే మేము ఈ బౌద్ధ స్తూపానికి రావడం అయితే జరిగింది. దీని హిస్టరీ గురించి మా ఫ్రెండ్స్ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఇదే మనకు బౌద్ధ స్తూపానికి ఎంట్రీ. ఇక్కడైతే మనకు ఒక నోట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ బౌద్ధ స్తూపం ఎక్కినా కానీ దాని మీద గీతలు రాసినా కానీ ఎలాంటి చెడు హాని దానికి కలిగించినా కానీ వాళ్ళకు 301 ప్రకారం శిక్ష, అలాగే 5,000 జరిమానా విధించడం కూడా జరుగుతుందని చెప్పేసి దాని మీద నోట్ అయితే మనకు ఎంట్రన్స్లో రాయడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం బౌద్ధ స్తూపానికి వెళ్ళి చూసుకుందాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఈ బౌద్ధ స్తూపం వచ్చేసి మనకైతే ఇది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఒక పట్టణం మరియు మండలానికి ప్రధాన కార్యాలయం. ఇది ప్రారంభం బౌద్ధ మతం మరియు హిందూ మతానికి ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. ఇక్కడ తవ్వకాలలో పురాతన మానవ నిర్మాత సరస్సు సమీపంలో ఒక ప్రధాన స్తూపం స్థలం కనుగొనబడింది. ఇది 3వ శతాబ్దానికి ముందు భారతదేశంలో బౌద్ధ మతానికి హిందూ మతానికి కళాకృతులు చెక్కబడిన మరొక ప్రదేశం. పురాతన చరిత్రలో నేలకొండపల్లి ఒక ప్రధాన పట్టణం. సమకాలీన గ్రామ స్థానానికి ఈశాన్యంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్కన్ ప్రాంతంలో కనుగొనబడిన అతిపెద్ద బౌద్ధ స్తూపాల్లో ఒకటి. గ్రామం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శాతవాహన యుగం నాటి ప్రదేశాలు దీనికి నిదర్శనం. వ్యవసాయం క్షేత్రాలు మధ్య మరియు ఒక పెద్ద పురాతన మానవ నిర్మాతల సరస్సు పక్కన ఉన్న మహాబౌద్ధ స్తూపం, ఇటుకలతో కప్పబడిన విహార సముదాయం, బావులు, నీటి తొట్టులు కలిపి ఉంది. ఈ ప్రదేశంలో మరియు పురావస్తు తవ్వకాలలో టెర్రకోట బొమ్మలు, ప్రారంభం హిందూ రాజవంశుల నుండి వందలాది నాణాలు, బుద్ధుని కంసు విగ్రహం మరియు సున్నప్రాయితో చెక్కబడిన ఒక చిన్న సింహాసన స్తూపం కూడా బయటపడ్డాయి. అలాంటి ఆధారాలు మనకు దొరికినాయి కాబట్టి సో ఇక్కడ ఎవరు ఎలాంటి తవ్వకాలు జరపకూడదు అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో అలాగే దీన్ని మనకు చుట్టూ ఫెన్సింగ్ వేసి దీన్ని ఒక మంచి ఏరియాగా, ఒక పార్కుగా దీన్ని అయితే రూపుదిద్దడం అయితే జరిగింది. సో అప్పుడు కట్టిన మన బౌద్ధ స్తూపం చూడండి, అసలు ఇంతవరకు కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఎలాంటి చెక్కు చెదర కూడా లేదు. సో నేను మీనైతే చూపించడానికి మాత్రమే ఈ బౌద్ధ స్తూపాన్ని ఎక్కడం జరిగింది. సో బౌద్ధ స్తూపాన్ని ఎక్కకూడదు అని చెప్పేసి మనకు ఎంట్రన్స్లోనే బోర్డు పెట్టడం కూడా జరిగింది. సో నేను మీకు దీన్ని విజిట్ ఏరియా కోసం మాత్రమే ఎలా ఉంటుంది మొత్తం పై వరకు ఎలా చెక్కు చెదరలేదు అని చూపించడానికి మాత్రమే మనకి బౌద్ధ స్తూపం అయితే ఎక్కడం జరిగింది. ఒక్కసారి మన బౌద్ధ స్తూపం నుంచి బయటికి వ్యూ చూసుకుంటే దాని పక్కన ఒక పెద్ద చెరువు కూడా ఉంది.
సో మన ఇటుకలతో పేర్చి దీన్ని అయితే బౌద్ధ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాలైనా కూడా మన ఈ బౌద్ధ స్తూపం అనేది ఇంతవరకు చెక్కు చెదరకుండా కూడా ఉన్నది. దీంట్లో ఎలాంటి తవ్వకాలు జరపకుండా అయితే మన గవర్నమెంట్ ఆధీనంలో ఇప్పటి వరకే ఉంది. అస్సలు మాలోరా అట్లేరా. ఇక్కడ వచ్చేసి మనకు బౌద్ధ స్తూపం ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారు, ఏ శతాబ్దానికి చెందినది అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి నోట్ కూడా ఉంది. అలాగే దీంట్లో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు, జరిపితే ఎలాంటి శిక్ష ఉంటుంది, ఎవరి ఆధీనంలో ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక నోట్ అయితే రాయడం జరిగింది. సో మనం దాన్ని ఒకసారి పక్కన విజిట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక పార్కులా కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి చూసుకున్నట్లయితే నిజానికి బౌద్ధ స్తూపం అనేది దీన్ని ఆధారంగా చేసుకొని మనకు ఆ ఇటుకలతో పెద్దగా బౌద్ధ స్తూపాన్ని నిర్మించడం అయితే జరిగింది. వాస్తవానికి 3వ శతాబ్దంలో రాజులు పరిపాలించిన కాలంలో వాళ్ళు స్తూపాన్ని నిర్మించుకున్న టైంలో అయితే దీన్ని బట్టి మనకు పక్కన ఇటుకలతో మన బౌద్ధ స్తూపాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఒకసారి మనం ఈ బౌద్ధ స్తూపాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నది. దీన్ని ఎలాంటి తవ్వకాలు జరపవద్దు, వజ్రాలు వైడూర్యాలు ఎలాంటివి దొరికినా అది గవర్నమెంట్కు అప్పచెప్పాలనే రూల్ అయితే ఇప్పటికే ఉంది. అలాగే మనం ఫణిగిరిలో చూసుకున్నట్లయితే ఫణిగిరిలో కూడా సేమ్ ఇలానే ఒకటి మనకు గుట్ట మీద ఒకటి స్టాచ్యూ పెద్దది ఉంటుంది. దాంట్లో కూడా ఇప్పటికీ వజ్రాలు వైడూర్యాలు దొరుకుతున్నాయని చెప్పేసి అక్కడ ఒక మ్యూజియం కూడా కట్టడం అయితే జరిగింది. ఏ వస్తువు దొరికినా కూడా ఆ మ్యూజియంలో దాన్ని పెట్టాలి, దాన్ని విజిట్ కోసం అయితే అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి ఇక్కడ మనం ఒక పార్క్ ఏరియా అలాగే బౌద్ధ స్తూపం నిర్మించిన ప్లేస్ని అయితే ఒకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికైతే నేలకొండపల్లిలో మన బౌద్ధ స్తూపాన్ని అయితే చూడడం కూడా జరిగింది. అది మా ఫ్రెండ్ గాని పెళ్ళి వల్ల ఈరోజు మనం ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. సో అలాగే మనకు ఒక లాగ్ అయింది, మన ఫ్రెండ్ గాని పెళ్ళి చూసినట్టు అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు పోదామా అని నేను చాలాసార్లు అనుకున్నా ఈ బౌద్ధ స్తూపానికి. ఈ విధంగా మనకు ఈసారి అయితే కుదిరింది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను.